ఓకే. జగన్ గారిపై మొన్న రాయితో దాడి జరిగింది గదా! దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి? ఇప్పుడు ఆల్రెడీ కొడాలి గారు చెప్పడం జరిగింది. ఏదో ఒక చిన్న రాయి గులకరాయి తగిలింది. అదేమో పెట్టా లేకపోతే ఆ చిన్న పక్షిది కాదు కదా చంపేద్దామంటే. ఏదో బై మిస్టేక్ చిన్న రాయి తగిలి ఉంటే దానికి పెద్ద హంగామా చేసేసి ఆపరేషన్ థియేటర్ లా 10 మంది డాక్టర్లు చుట్టేయడం అనేది పెద్ద నాకు తెలిసి అంతా స్టంట్ అన్న పొలిటికల్ స్టంట్ అనిపిస్తుంది. ఓకే. 3 రాజధానుల పైన మీ ఒపీనియన్ ఏంటన్నా? ముందు ఒక రాజధాని ఏదైనా క్లిక్ అయితే 3 రాజధానుల గురించి మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ ఒక రాజధాని కూడా లేదు కదా. ఓకే. రాష్ట్రంలో పథకాల మీద పెట్టిన అభివృద్ధి ఏదో అంటే డబ్బేదో రాష్ట్ర అభివృద్ధికి పెట్టలేదని అంటున్నారు. దానిపై మీ ఒపీనియన్ ఏంటి బ్రదర్? ఇప్పుడు జనాలకు కావాల్సింది పథకాలు, అభివృద్ధి గురించి అందరూ మర్చిపోయారు. సో అభివృద్ధి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే కనుక ఆల్రెడీ జరిగేది. సో అభివృద్ధి గురించి కూడా ఆయన కృషి చేసి అంబానీ గారిని కానీ ఇన్ఫోసిస్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీ ఇన్వెస్టర్లు తీసుకోవడం జరిగింది. సో అలా ఒక 13,000 కోట్లు ఏపీలో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. బట్ అన్ని లోపల జరిగినాయి. మళ్ళీ ఎలక్షన్ లో గెలిపిస్తే మేబీ అభివృద్ధి జరిగే అవకాశం అయితే అంటే ఉందని నెక్స్ట్ ఏపీలో జగన్ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? అవకాశం ఉందంటే ఇక వాళ్ళ ప్రజలు బట్టి ఇప్పుడు జనాల పథకాలకే వాళ్ళ ప్రజలంటే మీ ఒపీనియన్ ఏంటండి? నా ఒపీనియన్ అయితే కనుక మేబీ ఈసారి కూటమి గెలుస్తుందని చెప్పి అనుకో. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం ఆల్రెడీ పెట్టుబడులు ఆడిపోతుంది కదా. అంతేనా? అంతేగా. మీరు వెళ్తున్నారా మా క్యాంపెయినింగ్ ఏమన్నా? లేదు భయ్య, ఇప్పుడు నాకు ఎండలో వెళ్ళాలంటే నా వల్ల కాదు. ఒక సాధారణ ఎమ్మెల్యేని ఎవరైనా కలవచ్చు. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయితే ఒక సాధారణ క్యాండిడేట్ వెళ్ళి కలవడానికి అవకాశం ఉంటుందా? సాధారణంగా సాధారణ వ్యక్తి వెళ్ళి కలవడానికి అవకాశం ఉంటుందా? ఎందుకు అవకాశం లేదు? అవకాశం ఉంటది. ఆయన పవన్ కళ్యాణ్ కదా, అంత ఈజీ కలవచ్చు అతన్ని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు సినిమా పరంగా మీరు క్రేజ్ చూస్తున్నారు తప్పితే ఆయన వ్యక్తిగతంగా ఎంతమంది సెల్ఫీలు వెళ్ళలేదు, ఎంతమంది దగ్గర రాలేదు, ఎంతమందికి ఫ్యాన్స్ ఫోటోలు ఇవ్వడం మనం చూడలేదు. సినిమా పరంగా అంటే 10 కోట్ల మంది జనాభాకి కలవాలి అంటే ఇప్పుడు 2 లక్షల మంది ఉంటారు కదా, వాళ్ళని కలవచ్చు కదా. అవును, ఇప్పుడు 2 లక్షల మంది అంటే ఇప్పుడు ఆయన కూడా ఒక మనిషే. నిన్న మొన్నటి దాకా ఆయన జ్వరం వచ్చి ఇంట్లో పడుకున్నాడు. ఆయన రెస్ట్ లేకుండా పైన ఎండ 40 డిగ్రీల్లో ఆయన ప్రచారాలు చేస్తున్నాడు. ఆయన కూడా మనిషే కదా. గెలిచాక ఆయన ఆఫీస్కి వెళ్తే 1,000 మంది అంటే ఇవ్వడం కష్టం కదా. ఏదో ఒక 5,000 మందో 10,000 మందో అంటే ఆయన కూడా ఇస్తాడు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. కానీ మనకు ఫోటో కాకుండా మనకు అభివృద్ధి కదా మీకు కావాల్సింది. అవును, అభివృద్ధి కావాలి. మరి మీరు ఓట్లు వేయకుండా అభివృద్ధి కావాలంటే మీరు ఓట్లు వేసి ఆయన అసెంబ్లీకి పంపిస్తే ఎక్కడైతే అభివృద్ధి కాలేదో ఆయన ప్రశ్నిస్తాడు. ఆయన కొన్ని చోట్ల మనం చూసుకుంటే రోడ్ లేకపోతే నా స్వయం కృషి నేను రోడ్ వేయించేస్తా అని చెప్పి మాట కూడా ఇచ్చాడు. ఆ విషయం మీరు గుర్తించాలి. కాకపోతే టీవీలో చూసి జనసేనకి 21 సీట్లు రావచ్చు. 21 సీట్లు ఇచ్చారు కదా జనసేన కూటమిలో. సీట్లతో వస్తాను. సో పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ సీఎం అరుస్తున్నారు. 21 సీట్లకే పవన్ సీఎం అయిపోతారా? కాదు. మరి ఎందుకంటే ఎందుకంటే నారా లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది. కళ్యాణ్ గారు బాబు గారు పోటీ చేస్తున్నారు, బట్ సీఎం క్యాండిడేట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఇది మేబీ చంద్రబాబు గారు సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ ఇస్తారేమో అని చెప్పి అనుకుంటున్నారు. హోమ్ మినిస్టర్. ఎందుకంటే ఆయన ప్రజల గురించి బాగా ఆలోచిస్తారు. అలాగే కొంచెం లేడీస్ మీద పవన్ కళ్యాణ్ కి కొన్ని సవాళ్ళు ఇస్తున్నాడు. ముందున్న ఆస్తులన్నీ ఇప్పుడున్న ఆస్తులన్నీ అని అది చూడలేదు. అంటే జగన్ కి దెబ్బ తగలడం అనేది మీరు ఎలా భావిస్తున్నారు? అంటే నాకు తెలిసి ప్రతిపక్షం అంటే జగన్ కి నెత్తిమే కొట్టేస్తే గతం మర్చిపోయి గజన అయిపోయి వీళ్ళు అనానమస్ కి గెలిచేద్దాం అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నాను. డ్రామా అని కూడా కొంతమంది అంటున్నారు. ఎందుకంటే కోడికత్తి డ్రామా మనం చూసాము. అది పార్ట్ 1 పార్ట్ 2. సో యాత్ర పార్ట్ 1 యాత్ర పార్ట్ 2. అలాగే లోకేష్ మంగళగిరిలో లావణ్య గెలుస్తుందా? లోకేష్ గెలుస్తాడు. పక్క లోకేష్ గెలుస్తాడని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైం లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మంగళగిరి అసలు మాకు గెలిపోయిన స్థానం, సో అసలు గెలిచి చూపిస్తారని చెప్పి అన్నాడు. సో ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాడు. బట్ మంగళగిరి ఎందుకనంటే అక్కడ టీడీపీ గెలవట్లేదు. సో దాన్ని కంచుకోట చేయడమే నా అజెండా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మీరు కూటమి వస్తుంది అంటారు. ఫైనల్ గా ఏదేస్తారనుకుంటున్నారు మీరు చెప్పండి. ఫైనల్ గా అంటే 2 టగ్ ఆఫర్ ఉన్నాయి. బట్ కూటమి అయితే వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ మోస్ట్ ఒక 40 నుంచి 50. ఓకే, థ్యాంక్ యూ అన్న.